హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ. అయితే చాలా రోజుల తర్వాత ఫర్ మీ నేను కూడా ఇలా కెమెరా ముందుకొచ్చి మంచి ఇంటర్వ్యూ చేద్దామని ఫుల్గా ప్రిపరేషన్తో వచ్చా. సో హియర్ వీ హ్యావ్ చెన్నై లవ్ స్టోరీ టీమ్, కిరణ్ గారు అండ్ గౌరీ గారు. హౌ ఆర్ యూ? ஹாய் ஆல் குட் Superb. ఎప్పుడు కింగే சூப்பரா இருக்கேன் நீங்க எப்படி இருக்கீங்க అంతే వచ్చు నాకు అంత మించి ఎక్కువ. కిరణ్ గారు మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను bro. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఫుల్ హడావిడి, కొంచెం టెన్షన్, యాంగ్జైటీ, ఈ స్ట్రెస్, ఎక్సైట్మెంట్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో కరెంట్లీ ఏ ఫేజ్ లో ఉన్నారు మీరిద్దరు? నేనైతే చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను బ్రో. రిలాక్స్డ్ గా ఉన్నారు. నేను మూవీ మీద చాలా కాన్ఫిడెంట్. షోర్ హిట్ కొట్టేస్తున్నాం అన్న ఐ జోష్ నో ఇట్ అంతేనా? ఐ నో ఇట్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, మీరు ఐఎమ్ ఎక్సైటెడ్ జూలై 24th ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూస్తామా అని. పెద్దగా యు గైస్ ఆర్ నాట్ స్ట్రెస్డ్? నో స్ట్రెస్ అంటే ఏదో వర్క్ స్ట్రెస్ ఇక్కడికి అక్కడ తిరగడము ఫిజికల్ Travel, స్ట్రెస్ ah. తప్ప మెంటలీ వీఆర్ వెరీ సార్టెడ్. ఓకే, సో చెన్నై లవ్ స్టోరీ అన్నారు అంటే మా హైదరాబాద్ లో లవ్ స్టోరీస్ లేవన్నా? అంటే హైదరాబాద్ లవ్ స్టోరీని ఎందుకు పెట్టలేదు? మన అమ్మాయి మన అబ్బాయి అక్కడికి వెళ్ళారు. Okay. అక్కడ జరిగింది కాబట్టి చెన్నై లవ్ స్టోరీ అంతే. అంతే, అంతే క్యారెక్టర్స్ కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ అన్ని ఇక్కడ ఇక్కడ ఎమోషన్స్ మొత్తం అంతా A to Z. ఏ టు జెడ్ అక్కడ ఆ ప్లేస్ లో జరిగింది అంతే. ఓకే, మన క్యారెక్టర్స్ అక్కడికి వెళ్ళి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలా మంది వెళ్తుంటారు కదా జాబ్ చేసుకోవడానికి బెంగళూరు, చెన్నై. చెన్నై మన So, తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు. తెలుగు వాళ్ళు అంతే అక్కడ జరిగింది అంతే. అంతకు మించి ఎక్కువ చెప్పలేరు. అంతకు మించి ఇంకేం లేదు మొత్తం అంతకు మించి దట్ ఈస్ ద జిస్ట్. అంతే అక్కడ జరిగింది కాబట్టి చెన్నై లవ్ స్టోరీ అని. ఓకే, ఇప్పుడు నేను వెరీ ఫాస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రిలేట్ టు ఫిల్మ్ అవ్వచ్చు ఏవా. Yeah. మీరు యూ కెన్ గివ్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్. మీ క్యారెక్టర్ గురించి 3 words లో చెప్పాలంటే, సినిమాలో ఉన్న చెన్నై లవ్ స్టోరీలో క్యారెక్టర్ గురించి 3 words లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇన్నోసెంట్, ఓకే ఫన్నీ, ఓకే, టూ గుడ్ ఫెలో, నైస్ గై. నైస్ గై. అంటే మేము రిలేట్ అవుతామా? వెరీ రిలేటబుల్. రిలేటబుల్, పర్టికులర్లీ మనందరం చాలా ఎక్కువ రిలేట్ అవుతుంది. లేట్ అవుతాం. సినిమాకి సంబంధించిన వ్యక్తులైతే ఇంకా దట్ నేను ఎలా చెప్పాలి, 2-3 సీన్స్లో మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఐఎమ్ షూర్. ఓకే, మీ క్యారెక్టర్ గురించి? జెన్యూన్, ఓకే, ఆనెస్ట్, వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో పిల్ల వైబ్స్. అంటే గర్ల్ నెక్స్ట్ డోర్, అమ్మాయి మన మన ఇంట్లో అమ్మాయి. అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి రా వైబ్స్ అంతే. Yeah. Okay. మీ క్యారెక్టర్ కి ఒక ఇన్స్టాగ్రామ్ బయో పెట్టాలంటే వాట్ వుడ్ ఇట్ బి? ఒక ప్రొఫైల్లో ఒక ప్రొఫైల్లో ఒక తొలి ప్రేమేం తోపు కాదు. సారీ, తొలి ప్రేమేం తోపు కాదు. తొలి ప్రేమ పెట్టలేదు. ఏంటి తిని కూడా అర్థం చేసుకోవాలి కదా, నువ్వు చెప్తున్నావు తిని అర్థం చేసుకోవాలి కదా అని. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ తొలి ప్రేమం తోపు కాదని ఆ అమ్మాయి పెట్టుకోవాలని నా ఫీలింగ్. ఓకే, మీరు? డైరెక్టర్. వన్ వర్డ్ One అంతే. word, yeah. వన్ వర్డ్, డైరెక్టర్. నైస్. మీ క్యారెక్టర్స్ని రియల్ లైఫ్లో ఎవరైనా డేట్ చేద్దాం అనుకుంటుంటే మీరు చేస్తారా? రియల్ లైఫ్ లో నిజంగా మీ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫిక్షన్ కాదు. ఓకే, రియల్ లైఫ్ లో ఉన్నాయి. యూ రియలీ హ్యావ్ సమ్వన్ లైక్ హిమ్ ఇన్ యువర్ రియల్ లైఫ్. వుడ్ యూ రియలీ డేట్ హిమ్? ఐ థింక్ ఐ వుడ్. యూ విల్ యా మేబీ. ఓకే, Yeah. మీరు నేను అలా కూడా. అమ్మాయి మీకు నిజంగా రియల్ లైఫ్ లో కనిపించి డేట్ చేస్తే ఎందుకు? బికాజ్ మంచి అమ్మాయి నీవి. మంచి అమ్మాయి. వెరీ రిలేటబుల్ క్యారెక్టర్, ఓకే, బాగుంటది, అండర్స్టాండింగ్, మంచి ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మీరు ఎందుకు డేట్ వెరీ చేస్తారు? జెన్యూన్ గై, వెరీ ఇన్నోసెంట్, వెరీ innocent sense of humor he has. ఓకే, He's someone who will go all out for the girl. అమ్మాయిలకి అలాంటి అబ్బాయిలు ఖచ్చితంగా నచ్చుతారు కదా. ఓకే. So, ఇప్పుడు yeah. మీ లవ్ స్టోరీలో, ఈ చెన్నై లవ్ స్టోరీలో మీకు ఈ ఎక్కువ నేను స్పాయిలర్స్ కాకుండా మీ లవ్ స్టోరీని హెల్ప్ చేసిన వాళ్ళు ఉండొచ్చు సినిమాలో, లేదా బ్రేక్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ ఉండొచ్చు, మాకు తెలియదు ఎవరైనా. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఉన్నారా? Actually, ఎవరైనా? మా ఇద్దరిదే ఉంటది తప్ప, అంత మా ఇద్దరి మధ్య గొడవలు ఉంటాయి తప్ప mostly ఎక్కువ. both of us only. ఓకే, Ah. సో బిట్వీన్ మీ ఇద్దరి మధ్య Let's say వదిలే. ఫ్రెండ్స్ ఉంటారు కానీ Ah. బట్ మోర్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని మా ఇద్దరివే రిలేటబుల్ ఉంటాయి ఎక్కువ. ఓకే, అంటే మనుషుల్ని కాకుండా లెట్స్ బ్లేమ్ ద సిచ్యువేషన్స్, పరిస్థితులు. సినిమాలో ఓకే సినిమాలో సిచ్యువేషన్స్ వల్ల పరిస్థితులు అలా ఉంటాయి. ఓకే, ఎక్కువ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కానీ చెన్నై లవ్ స్టోరీలో ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి? Actually, both. యాక్చువల్లీ బోత్. ఇద్దరు క్యారెక్టర్. Yeah. I was just thinking ఎవరిది ఎక్కువ అని. But డిడ్ యూ గైస్ ఫీల్ జెలస్ ఎప్పుడైనా దట్ హర్ క్యారెక్టర్ ఇస్ మోర్ నైసర్ ఆర్ హిస్ క్యారెక్టర్ ఇస్ మోర్ నైసర్ అనిపించిందా? some scenes, see both of us have very special scenes. అంటే నాకు separate గా ఆయనకు separate గా they're very amazing scenes. సో నేను కొన్ని scenes కి I felt అరే ఈ సీన్ చాలా బాగుంది, నాకు వచ్చి ఉంటే బాగుండు అని. I don't know about him but I felt.
ఓకే, సో దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ ఇలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక సెగ్మెంట్ లోకి వెళ్తాం విచ్ ఇస్ కాల్డ్ as ద రిలేషన్షిప్స్. ఓకే, రెడీయా? రెడీ. హూ ఫాల్స్ ఇన్ లవ్ ఫస్ట్ ఇన్ ద సినిమా? అది మీరు చూడాలి. అయ్యో అది Yeah, I చూడాలి. don't think we can do it. ఓకే Yeah. ఓకే, మీరు మీ రియల్ లైఫ్ లో హూ ఫెల్ ఫస్ట్? మీరు లవ్ లో పడ్డారా, మీ వైఫ్ లవ్? యాక్చువల్లీ బోత్ అట్ ఏ టైం. ఇద్దరు ఓకే, ఇద్దరు ఒకేసారి. ఇద్దరు ఓకే సార్. యు ఆర్ సీయింగ్ సమ్వన్ దట్ యు కాంట్. అబ్బే, ఈ సినిమా షూటింగ్ తోనే టైం అయిపోతుంది. హూ ఇస్ మోర్ ఎక్స్ప్రెసివ్ ఇన్ ద ఫిల్మ్? ఐ థింక్ స్టీవెన్. Steven, yeah. Steven is more expressive. Very కొంచెం లవీ డవీ. Obviously guys are more expressive. Yeah. ఓకే, ఇద్దరిలో ఒకవేళ గొడవ ఏదైనా సినిమాలో అయితే ఎవరు సారీ చెప్పారు? Steven? What, Nivi? గొడవ అయితే కదా. యాక్చువల్గా స్టీవెన్ ఎక్కువ ఎలా చెప్పాలి, అమ్మాయిని ప్యాంపరింగ్ అని లేకపోతే అంటే సారీ అంత గొడవలు ఏం కాలేదని ఆ, అనుకుంటున్నా. గొడవలు అయినప్పటికీ హీల్ గో ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ సెకండ్ ఒకలా Yeah. ఉంటుంది. పాపం ఆయన చాలా Yeah. ఎక్కువ చాలా అంటే మీకు try చేస్తున్నా. చెప్పడానికి ఆలోచిస్తున్నాను కానీ Yeah. ఫస్ట్ హాఫ్ లో ఈ లిటరల్లీ అమ్మాయి కోసం ఏమైనా చేస్తూ ఉంటాడు, ఇది ఉంటాడు. సెకండ్ హాఫ్ లో ఆ అమ్మాయి వీని చిన్నగా ప్యాంపర్ చేస్తుంది. చేస్తుంది. ఓకే, మీ రియల్ లైఫ్ లో మీరు ఫ్రెండ్స్ లో ఎవరైనా గొడవ అయితే మీరు ఫస్ట్ సారీ చెప్తారా, మీ మిస్సెస్ సారీ చెప్తారా? ఫస్ట్ నేనే చెప్తా. మీరే చెప్తారు, నేనే ఎవరు తప్పునా సరే. బట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ Situation మోస్ట్లీ నేనే చెప్తా. ఓకే, ఇఫ్ యూ ఫాట్ విత్ నా యువర్ ఫ్రెండ్. తప్పు ఉంటే చెప్తా, లేకపోతే అమ్మ అస్సలా తగ్గేదే లేదు చూసారు అటు సైడ్. అసలు మీ తప్పు ఉంటే 100% నేనే ఫస్ట్ చెప్తా. పక్వాలు తప్పు ఉంటే అసలు లేదు. పిచ్చలే, తప్పు చేసామని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటికి వాడికి అర్థం కాకపోతే అది వాడి బుర్ర తక్కువ. వాడు బుర్ర తక్కువ పని. ఓకే, విచ్ క్యారెక్టర్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు ట్రావెల్ విత్? మీ చెన్నై లవ్ స్టీవ్ లో మీ ఇద్దరు క్యారెక్టర్లో హూ ఇస్ మోర్ ట్రావెల్ ఫ్రెండ్లీ? అంటే ఎక్కువ నస పెట్టకుండా, ఎవరు ఎక్కువ టాంట్రమ్స్ త్రో చేయకుండా. ఐ థింక్ బోత్, బట్ హూ డు యూ థింక్? ఇస్ ఇట్ నివి ఆర్ I'm- స్టీఫెన్? థింక్ ట్రావెల్ వైజ్ అంటారా? ఐమ్ థింకింగ్ మేబీ నివి, నివి బికాస్ తన పాటికి సైలెంట్ గా సైలెంట్ గా. ఓ మానన ఓకే వాట్ ఎవర్ యూ గైస్ డూ ఐమ్ ఓకే అన్నట్టు. అది ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద అదర్ పర్సన్. అదర్ పర్సన్ ఇప్పుడు మీకు కొంచెం ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో సెగ్మెంట్ వెళ్తున్నాం విచ్ ఇస్ రెడ్ ఫ్లాగ్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్. ఓకే, వాట్ డూ థింక్ ఇస్ రెడ్ ఫ్లాగ్ ఆర్ అది గ్రీన్ నాకు ఫ్లాగ్? క్లియర్ గా చెప్పండి. నేను రెడ్ ఫ్లాగ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్ అంటే చాలా రెడ్ క్లియర్ గా ఫ్లాగ్ అంటే ఇలా ఉండకూడదు, గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇలా ఉండాలి. నెల నెలకి మారిపోతున్నాయి కదా ఈక్వేషన్స్. జెన్జీ ఏం లేదు. ఏ? రెడ్ ఫ్లాగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూర్ సేయింగ్ సమ్, ఇట్ కెన్ బి ఎనీబడి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ లో ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ లో ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ లో ఉండొచ్చు. ఇది ఒక బ్యాడ్ క్వాలిటీ అంటే రెడ్ ఫ్లాగ్, ఇది ఒక గుడ్ క్వాలిటీ అంటే గ్రీన్ ఫ్లాగ్. ఓకే, ఇది రియల్ లైఫ్. ఓకే, అంటే మీది లవ్ స్టోరీ కాబట్టి రియల్ లైఫ్ లో కూడా రిలేషన్షిప్ లో జరిగే ఒక సిచ్యువేషన్ అనుకుందాం. రెడ్ ఫ్లాగ్, డబుల్ టెక్స్టింగ్ యువర్ క్రష్. What do you mean double texting? As in you have someone but you're still texting someone else. Red flag? Red flag అంటే మీకు ఆల్రెడీ ఎవరు ఉన్నారు బట్ ఇంకో టెక్స్ట్ రెడ్ ఫ్లాగ్. ఓకే, షేరింగ్ యువర్ ఫోన్ పాస్వర్డ్ టు యువర్ పార్ట్నర్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్ ఆర్ అ గ్రీన్ ఫ్లాగ్? గ్రీన్ flag. ఫ్లాగ్. గ్రీన్ ఫ్లాగ్ అన్నారు ఈయన, మీరు నాకు రెడ్ red, ఫ్లాగ్. yeah. వై డూ థింక్ ఇట్ ఇస్ రెడ్ ఫ్లాగ్? ఎవరి లైఫ్ వాళ్ళ పర్సనల్ ఉంటది కదా. నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నావు అంటే బట్ యు ఆర్ ఎన్ ఇండివిజువల్ ఫస్ట్, ఓకే, సెల్ఫ్, తర్వాత దేర్ కమ్స్ ద రిలేషన్షిప్. సో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవసీ. డజంట్ మీన్ యూర్ డూయింగ్ నాన్ సెన్స్, బట్ యూ నీడ్ యువర్ ప్రైవసీ. దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. సెల్ఫ్ యూ నీడ్ సమ్ టైమ్ ఇన్ యువర్ స్పేస్. నీకుంటూ ఒక స్పేస్ ఉండాలి రిలేషన్షిప్ లో. లేదు మొత్తం అంతా ఓపెన్ బుక్ లాగా కూడా యూ కాన్ బి అనేది నా ఫీలింగ్. మరి మీరు కాంట్రడిక్ట్ గా గ్రీన్ ఫ్లాగ్ అన్నారు. ఐ ఫీల్ పాస్వర్డ్ అనేది దట్ ఈస్ బేసిక్ థింగ్. trust పార్ట్నర్ కోసమా? తెలిసి ఉండాలి. అంటే పర్సనల్ థింగ్స్ అనే కాదు, దిల్ బి సమ్ యూనో డైలీ లైఫ్లో షేర్ చేసుకున్న థింగ్స్ ఉంటాయి. ఓకే, దే నీడ్ టు నో. అండ్ ఐ ఫీల్ ఫ్రెండ్లీగా ఉంటే బెటరే కదా. అన్నీ తెలిస్తే ఏముంది అనేది నా ఫీల్. వచ్చిన యూ నీడ్ టు ఫైండ్ ఏ పార్ట్నర్ దట్ అన్నీ తెలిసినా ఒక అండర్స్టాండబుల్ ఉండాలి అన్నది నా ఫీలింగ్. మీ ఫీలింగ్. ఓకే, స్వీట్. బోత్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ Yeah. వేస్ ఆఫ్ Yeah. expressing. Okay, liking your ex's photo. You no. No, red flag. గ్రీన్ ఫ్లాగ్. Oh damn! Why do you think it is green flag, Kiran garu? ఓకే, దట్స్ ఓకే. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఊరికే ఫోటో లైక్ చేయడంలో తప్పేం తప్పే లేదు. ఉంది. తప్పేం లేదు. లైక్ What is చేయడంలో మాట్లాడడంలో సమస్య తప్పేం అసలు ఒప్పుకోవట్లే. మీరు చెప్తున్నానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. వై?
లైకే కదా, తప్పే ఉంది. ఐ మీన్ సరే ఎందుకు వై లైక్ మళ్ళీ వై డిడ్ యూ లైక్ మై ఫోటో అని వాడు ఒక మెసేజ్ పంపి దానికి ఒక కాన్వర్జేషన్ అయ్యి ఎందుకు ఈ పెంట్ అంతా చూసాము, ఓకే బాగున్నాడు వాడు బాగున్నాడు నేను బాగున్నాను అంతే. అంతే. దాన్ని ఎందుకు వై ఇన్స్టిగేట్ థింగ్స్ అండ్ మేక్ ఇట్ వర్స్, బికాస్ యూ నెవర్ నో హౌ పీపుల్ టేక్ ఇట్. నా ఫోటో లైక్ చేసిందంటే ఐ థింక్ షీ స్టిల్ లైక్స్ మీ అని చెప్పి ఐ డోంట్ వాంట్ గివ్ హోప్స్ టు ఎనీబడి అండ్ డోంట్ వాంట్ టు గెట్ హోప్స్. సో ఐ థింక్ అసలు తను చాలా క్లియర్ గా వెరీ క్లియర్ అమ్మాయి అబ్బాయి అమ్మాయి అదే వెరీ క్లియర్ అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్. ఓకే, గోయింగ్ ఆన్ అ ట్రిప్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ విత్ ద ఆపోజిట్ జెండర్, రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్? గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ ఫ్లాగ్. తప్పే ఉంది, ఫ్రెండ్ తో ట్రిప్ వెళ్తే తప్పే తప్పే ఉంది. ఓకే, రిప్లైయింగ్ ఆఫ్టర్ 10 hours? Depends. I mean, like if you're really at work and if you don't have your phone, red green అని కాదు, depends. ఓకే, చెకింగ్ యువర్ పార్ట్నర్స్ ఫోన్? Red flag. గ్రీన్ ఫ్లాగ్. ఓ గాడ్. ఓకే, చెక్కింగ్ చెకింగ్ అంటే ఏంటి? ఇట్లా గెలకడం మెసేజ్లన్నీ. యా చూడడం ఓకే, అది నేను అదే అన్నా కదా, ఐ ఫీల్ దట్ కొంచెం తెలిస్తే తప్పేంటి అంటున్నా. అది అడిగితే చెప్తారు కదా. సరే ఓకే, అడగడమో చూడడం దాంట్లో సరే ఏముంది. ఓకే. ఐ డోంట్ ఫీల్ ఏమో, నాకైతే ఐఎమ్ కంఫర్టబుల్. థింక్ ఇట్ ఇస్ గ్రీన్ ఫ్లాగ్. నేను అదే ఐ ఫీల్ లైక్ ఓకే, తెలిస్తే తప్పేముంది, వాట్ ఎవర్. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారని చెక్ చేయకపోతే బుర్రలో ఏదో పాడైపోతుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఓకే, ఫోన్లో ఏదైనా ఉందా ఒకసారి చూసేస్తే ఏముండదు కదా. మనకు యాక్సెస్ ఉంటే బుర్రలో ఏముండదని నా పర్సనల్ ఫీలింగ్ బ్రో. అంతకు కరెక్ట్. అంటే ఆ అనుమానం గానీ ఏదైనా యా ఉంటుందని చెప్పి. ఇప్పుడు లేదనుకో, ఫోన్ అడిగాము ఇవ్వలేదు అనుకో, ఎక్కడ తెలికనో పురుగు పుడుతుంది. ఫోన్ ఇవ్వలేదంటే ఏం జరుగుతుంటుంది అది ఇది అని. పోనీ మన మైండ్ సెట్స్ అంతా ఇవ్వలేదని అర్థం చేసుకునేదంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదో టైంలో బ్రేక్ డౌన్ అవుతాం. వద్దని దాని బదులు చూసేస్తే దాని బదులు చూస్తే అయిపోద్ది కదా. వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? అదే నమ్మకం ఉండాలి కదా, చెప్తే నమ్ము, నమ్మకుండా ఫోన్లో చెక్ చేస్తావు గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ ఏంటి అంటే అంత నమ్మినప్పుడు ఇచ్చేచ్చు కదా, బాయ్ ఫ్రెండే కదా ఫోన్ అడిగినప్పుడు. అంటే అంత నమ్మకం లేనప్పుడు అంటే ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు అంటే ప్రతిదానికి ప్రూఫ్ చూపించలేం కదా. యూ లవ్ మీ అంటారు, ప్రూఫ్ ఏంటంటే చేయకోసుకోవాలా? లేదు కదా. ఐ లవ్ యూ అంటే యూ షుడ్ గో బై మై వర్డ్ దట్ ఐ రియలీ లవ్ యూ. ఓకే, దానికి ప్రూఫ్ చూపి అంటే ఏం చేయాలి? బిల్డింగ్ మీద నుంచి దూకమంటారా, చేతులు కోసుకోమంటారా? వాట్ ఇస్ ఇట్? సో అసలు యువర్ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ హెల్దీ. లైక్ it's అంటే healthy. అదొక హ్యాబిట్ లాగా మారిపోయి రిలేషన్షిప్లో ప్రతిదానికి అంటే ఉండి దానికి అంటే మిస్అండర్స్టాండింగ్స్ కూడా చాలా రావచ్చు. అక్కడ ఏమీ ఉండదు కానీ మేబీ దాన్ని వేరేలాగా మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని డైసెక్ట్ చేసి దానికి ఒక పెద్ద గొడవ ఏమి ఉండదు. లైక్ యు ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ దిస్ గర్ల్స్ షూస్ కాబట్టి. సో ఐ డోంట్ థింక్ ఓకే. ఫోన్ చెకింగ్ ఇస్ క్రూట్. స్వీట్. బీయింగ్ ఫ్రెండ్స్ విత్ యువర్ ఎక్స్? గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ ఫ్లాగ్. You're not okay if your ex likes a picture. Yeah, you friends as you can talk. Being friends ఇది అంటే ఇది మనం అబ్జర్వ్ చేయాలి కిరణ్ గారు. వినాలి బ్రో అంతే. వినాలి. బీయింగ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు లైకులు చేసి ఇవి చేసి అవి చేసి నాట్ ఆన్ దట్ లెవెల్. బట్ ఇఫ్ యూ ఫ్రెండ్స్ అంటే ఐ డోంట్ నో వాట్ లెవెల్ ఫ్రెండ్స్. Friends, just normal friends. Like if you bump into each other, hi, bye and all of that, yeah, why not? being friends అంటే going out for Going dinner. out ఊరికి ఎప్పుడైనా కామన్ ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు hey hi what's up having depends. a If drink. they're cool, why not? Like if it's not dirty, if the relationship didn't end dirty ga గొడవలు like dirty అవ్వకపోతే ఏదో ఇక్కడ గడబడగా ఉంది నాకు. లేదు డర్టీగా లేకపోతే what's the problem? అంతే. సో దట్ అక్కడ వరకు ఓకే, దేర్ ఇస్ అ బార్డర్ లైన్. బార్డర్ లైన్. యా. మీరే ఉన్నారు గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ ఫ్లాగ్. Yeah, నేను- మీ ఫస్ట్ నుంచి ఒక దగ్గర యా నేను స్టిక్ అయ్యాను కానీ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఇట్ అంతే. ఓకే. ఇప్పుడు చిన్న గేమ్ వి ఆర్ ప్లేయింగ్. గేమ్ ఏంటంటే ఇట్స్ అ ఫన్ గేమ్. నేను లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ గౌరీ. ఐ గివ్ యూ మై ఫోన్ అండ్ దెల్ బి అన్ ఇమేజ్ ఇన్ ఇట్. ఇమేజ్. కిరణ్ గారు విల్ ఓన్లీ సే ఎస్ ఆర్ నో. దేర్ ఇస్ సంథింగ్ ఆన్ ద ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ మేబీ ఒక బిర్యానీ పెట్టుకుందాం అనుకుందాం. సో నాకు తెలీదు నా ఫోరెడ్ మీద ఏముందో. బట్ అదర్ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు ఇదేంటి తినే ఐటమ్మా అంటే హిల్ సే ఎస్ ఆర్ నో. ఇది రెడ్ కలర్ లో ఉంటుందా, హిల్ సే ఎస్ ఆర్ నో. అట్లాగా ఇట్స్ అ ఫన్ గేమ్. సో యూ విల్ హ్యావ్ ద ఫోన్. కిరణ్ గారు విల్ ప్లే. He'll explain me He'll and I'll have to guess. You have to guess it. Okay, ready? Yeah. It's going to be nice. ఇవన్నీ So first, yeah, you're not supposed to cheat. Okay. అది మైక్ Okay. ఏంటి ఇప్పుడు ఇలా గెస్ ఉండాలా? కొట్టాలా? మీరు just hold it here or just show it to Can me. I put it Camera. this- యా ఓకే. Okay. మీరు ఓకే కిరణ్ గారు మీరు డైరెక్ట్ గా ఏం చెప్పకూడదు. మీరు ఏం చెప్పకూడదు. ఓకే. యూ జస్ట్ హ్యావ్ టు కెమెరా చూపించారా మీరు ఎడిట్ లో వేసుకోండి. యూ జస్ట్ హ్యావ్ టు ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. యూ షుడ్ ఆస్క్ హిమ్. Okay. అడగండి.
తినే వస్తువా? నో. యూ కెన్ బి అంటే మీరు ఏమైనా ఫన్నీగా ఏమైనా కూడా చెప్పండి. యానిమలా? నో. ఏదైనా వస్తువా? నో. ఏయ్, అలా చెప్పకూడదా? clue ఓకే రెండు. ఓకే చెప్పకూడదు. ఓకే. నో నో రెండు. నో. ఆకులా? ట్రీస్, చెట్లు, నో. సినిమా రిలేటెడ్ స్టఫా? ఎస్. మన సినిమానా? చెన్నై లవ్ స్టోరీయా? మన సినిమా చెన్నైలో వస్తుంది కదా. టైటిల్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. చెన్నై No, లవ్ స్టోరీ no. టైటిలా? మ్మ్. కిరణ్ అబౌరమా? కాదు. గౌరీ ప్రియానా? ఏ అలా అన్ని అలా కాదు. యూ హావ్ టు ప్లే అరౌండ్ లైక్. ఐ ఆల్సో ఆ, ఆ, సీరియస్లీ ట్రైయింగ్. చెన్నై లవ్ స్టోరీ గురించి ఏంటని. మణి శర్మ గారా? కాదు. ఇస్ ఇట్ ఎ పర్సన్ రిలేటెడ్ ఇన్ ద Yes. ఫిలిం? ఎస్ ఎస్ ఇస్ ఇట్ ఎస్కేన్ గారు? ఎస్. అమ్మా కాదు ఫస్ట్ యానిమల్. ఓకే ఇప్పుడు రెడీ రెడీ. ఇట్స్ యువర్ టర్న్. చూడొద్దు. ఓకే ఆవిడ చూపించండి. ఓకే ఓకే అడుగు. సినిమా రిలేటెడా? కాదు. మనిషా పోనీ? ఆ? మనిషా? మనిషి. ఎక్కువ ఇగో యు నాట్ సపోజ్ టు గివ్ టూ మనీ హింట్స్. నా పర్సనల్ లైఫా? ఎస్ ఆర్ నో మాత్రమే. సారీ. నా పర్సనల్ లైఫా? వైఫా? ఎస్ అయ్యో హర్ష? ఎస్. యా. నేను ఏమన్నా చెప్పానా? ఈ ఓన్లీ ఎలా చెప్పేశారు మీరు అంత ఫాస్ట్ గా? అంటే ఈయన సినిమా సినిమా, కాదన్నారు. personal life పర్సనల్ లైఫ్. ఇంకేం ఇప్పుడు వస్తున్నాం ఈవిడికి. అమ్మా, మీకు చిన్న నాకు- మీకు చిన్న అలా కాదు. ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ ఈజీ. ఓకే రెడీ. ఓకే ఇస్ ఇట్ హ్యూమన్? ఎస్ హ్యూమన్. పవర్ఫుల్ హ్యూమన్. అది అన్ని చెప్పొద్దు మీరు. ఇస్ Mm. ఇస్ అమ్మాయా అబ్బాయా? అబ్బాయి మీసాలో ఉన్న మనగాడు. అది అస్సలు ఇస్ హీ అన్ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్? ఎస్. ఇస్ హీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు? నో. యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్? ఏం మనిషి యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అంటే No. ఐఎమ్ ట్రైయింగ్ అవుట్. No. అసలు మీరు ఇంకేం చెప్పొద్దు. యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఇంకేమైనా అడుగు. ఇంకేమైనా కొడతా తెలుగు ప్రజలు. కాదు, నేను ఉన్న లిస్ట్ చెప్తున్నా కదా. అంటే మన జనరేషన్ కాకుండా పాత జనరేషన్. ఎన్టీఆర్ గారా? నో. కొడతారు నిజంగా నేను. వాళ్ళు కొట్టకపోయినా నువ్వు కొట్టించేలా ఉన్నావు. యాక్టర్ టర్న్ పొలిటీషియన్స్ ఇంకెవరు ఉన్నారని నాకు తెలియదు. ఐ డోంట్ నో బ్రో. యూ షుడ్ ఆస్క్. తెలుగా తమిళ? తెలుగు. తమిళ్ ప్రాపర్ అడుగుతున్నా. ప్రాపర్ తమిళ్. ఇదిగో అడగండి ఇంకా. థింక్ అండ్ ఆస్క్. బాలకృష్ణ గారా? అమ్మయ్యా ఫైనలీ. కాదు ఆయన లుక్ ఒకటి ఇచ్చారు. ఏంటంటే ఎప్పుడైతే విజయ్ యూ టోల్డ్ ఎన్టీఆర్, యూ Yeah. టోల్డ్ పవన్ కళ్యాణ్ గారు, యూ టోల్డ్ విజయ్, యూ లెఫ్ట్ దిస్. నో, ఐ మీన్ ఐ వాజ్ జస్ట్ లైక్ రీసెంట్ టైమ్స్ లో ఇలా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బై దట్. ఓకే ఇప్పుడు కొంచెం లాస్ట్ది కాంప్లికేటెడా? కాదు. కొంచెం కాంప్లికేటెడ్ ఇవ్వచ్చు కదా. మన సినిమాకి సంబంధించిందా? ఒక్క నిమిషం ఐఎమ్ థింకింగ్. కాదు. మనిషా? ఐ డోంట్ నో. నాకేం తెలుసు. అన్ని ఎందుకు అడుగుతున్నారు? అది ఇట్స్ యు నో వాట్ ఈస్ దట్? నో. ఐ నో, బట్ వాట్ షుడ్ ఐ గో బై? షుడ్ ఐ గో బై దిస్ ఆర్ దిస్? దట్ దిస్ నో. దిస్. అటు ఇటు కాకన్నా ఏమైనా ఇచ్చారా? నాకు తెలియదు. మనిషి. ఎస్. అమ్మాయి? No. I mean, Yeah, by the poster, yeah. Poster wise, yeah. అంటే హీరో లేడీ గెటప్ వేశారు. Yes. రీసెంట్ సినిమా? No. Not very recent. Hey, God, not Yes bad. no అంతే అవలదా. సరే సరే, okay. స్టార్ హీరో? Yeah. నాకు తెలీదు. నాకు సంబంధం లేదు. నన్ను చూడు. యంగ్ జనరేషన్ హీరో అయితే కాదు కదా. ఈ జనరేషన్ అయితే కాదు. So like You're traumatizing me. ఎలా చెప్పాలి? Yeah. Try. అడు మంచి క్వశ్చన్స్ అడుగు. మంచి క్వశ్చన్స్ అడగాలి మీరు. అప్పుడు నువ్వు మంచి క్వశ్చన్స్ అడగట్లేదు. You came ఇప్పుడు very హీరో లేడీ గెటప్ close. వేశారు. Yes. సీనియర్ హీరోసా? No. పోనీ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అరేంజ్? ఎస్ సార్ నో చెప్పు. అది ఐ డోంట్ నో బ్రో. యూ హ్యావ్ టు ప్లే. అలా కాదు. No. కాదు అలా కాదు ఇలా కాదు.
కాదంటే నో అనే కదా. ఆ. ఇంకెవరు హీరో లేడీ గెటప్ ఆ, మ్మ్. చూడు. ఆ, 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 ఏయ్, ఏయ్, నడి మన కాదు. సర్కిల్ మన చుట్టూ ఇక్కడ ఆహాహా. ఆ, అది అసలు పెద్దగా ఆలోచి- అస్సలు ఎస్ ఆర్ నో తప్ప ఏం చెప్పొద్దు మీరు. ఆ, నువ్వు మీరే టఫ్ చేయమన్నారు. సీనియర్ హీరో ఆడియన్స్ మాత్రం మంచి ఫన్ గా ఉంటది, వాడు చూసే వాళ్ళకి మాత్రం మంచి సరదాగా ఉంటది. మంచి మరి క్వశ్చన్ మంచి question మంచి క్వశ్చన్ అంటే ఇంక నేను నువ్వు అడగట్లేదు. మీరు- సి అసలు నేనైతే ఇది ఫస్ట్ సెకండ్ క్వశ్చన్లో అయితే నేను అడిగేదాన్ని చెప్పేదాన్ని కాదు. మ్మ్. హీరో లేడీ గెటప్ అనేది నా వల్ల, హీరో లేడీ గెటప్ అనేది ఏ ఫేమస్ ఒక సినిమాలో ఆలోచించు. ఉన్నదే చెప్పానండి. పుష్ప? నో ఆ, ఆ, అంతే. నో నో అంతే. మ్మ్. క్వశ్చన్స్ ఇంకా క్వశ్చన్స్ మీకు తెలుసండి 100%. దెర్ ఇస్ నో, అసలు మీరు చూసిన తర్వాత అయ్యా అంటారు. కాంచనా Correct, yes. అమ్మయ్యా. నైస్. కానీ ఎవరైనా ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ నేను మరి నువ్వు క్వశ్చన్స్ అడగట్లేదు, బట్ యూ ఐ అప్రిషియేట్. అసలు ఆయన మీరు చాలా చెప్పేశారు, చాలా వరకు ఆవిడ but, చెప్పేస్తారండి. కానీ అది కాంప్లికేటెడ్ అయ్యో చెప్పలేము. కాంప్లికేటెడ్ కొంచెం మరి డిఫికల్ట్ బాగా చెప్పారు. Yeah. బట్ స్టిల్ పుష్ప అన్న తర్వాత ఇంకా పుష్ప అన్న తర్వాత ఇంకా కొంచెం క్లోజ్ బై అనుకున్నా అక్కడ. బట్ ఆవిడ అప్పటికి హింట్లు ఇస్తున్నారు. ఏమిచ్చారు హింట్? లేడీ గెటప్ లేడీ గెటప్ ఇట్లా దేశవ్యాప్తంగా తమిళ్కి వెళ్ళు ఏంటి? చెప్పడానికి ట్రై ఒక్క చేస్తుంటే నిమిషం, he is looking at me only. ఇలా అంటే ఇలా అంటే ఏంది చాప్ భరిచినట్టు కూర్చొని పడుతుంది. ఇలా అంటే నేను ఏం మాట్లాడుతున్నా ఆయన నో 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 అంటున్నాడు. కాదు, ఇలా అంటే దేశవ్యాప్తంగా అని నాకు ఈ రోజే ఈ ఇంటర్వ్యూలోనే ఇలా అంటే నేను ఏదో చాపో అదే కదా. కంచమో అనుకున్నాను తప్ప దేశవ్యాప్తంగా అన్నది ఈ రోజు ఈవిడ ద్వారా నాకు తెలిసింది. ఇక్కడ ఉండే స్పేస్ లో మరి ఇంతకు మించి నేను ఏం చెప్తాను, మీరేం కదా, ఇలా చెప్పాలి. లేదు. దేశవ్యాప్తంగా అని. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ చెన్నై లవ్ స్టోరీ. సో ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ కింద లేదా ఒక ఆడియన్స్ కింద మీ దగ్గరికి వస్తా. వచ్చి కిరణ్ గారు నాకు మీ సినిమాలు అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేను చెన్నై లవ్ స్టోరీ చూడడానికి నాకు 2 రీజన్స్ ఇవ్వండి అంటే మీరు నాకు ఏం చెప్తారు? నువ్వు నా ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ రీజన్. ఓకే అనుకున్నా, ఐ వాజ్ అబౌట్ టు సే ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, నా ఫ్యాన్ అయితే అరే మనం హ్యాట్రిక్ కొడుతున్నాం 100% చూసేసి తెలియ చూసే ఓకే షూర్ షాట్. నేను మా వాళ్ళకి ఎప్పుడు నిజాలు చెప్తా. అంతే. కొన్నిసార్లు మీడియా ముందు చెప్పలేకపోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చెప్తా, ఈ సినిమా కొడుతున్నాం, ఈ సినిమా కొంచెం అటు ఇటు చూసుకోండి. అంతే కిరణ్ గారు. బట్ ఇట్స్ అన్ ఆనెస్ట్ క్వశ్చన్ నాకు కూడా, మీకు కూడా, సిన్స్ యూ గైస్ డూ ఫిల్మ్స్ అండ్ ఆల్, మీకు సినిమా చూసిన తర్వాత సినిమా ఆడుతుందా ఆడదని మీకు అర్థమైపోద్దా? అర్థమైపోద్ది. అట్ ద ఎండ్ ఆఫ్ ది మనం ఆడియనే కదా బ్రో, అర్థమైపోతుంది మనకి, క్లియర్గా అర్థమైపోద్ది. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి, ఎలా చెప్పాలి, నమ్ముతాం ఎక్కువ. సమ్ టైమ్స్ మేబీ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫిలిం కావచ్చు, ఆ టైంకి అలాంటి జోనర్ ఫిలిం అప్పుడే వచ్చిండొచ్చు, ఒకటి ఉంటుంది కదా, ఒక ఆరా క్రియేట్ అయ్యేది ఆ సినిమాకి, ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. కానీ 80% మనం అర్థమైపోద్ది మనకి రేంజ్ ఆఫ్ ద ఫిలిం ఎంతవరకు వెళ్తుంది ఏంటి ఇది అని. సో మీకు ముందే తెలిసిపోదు, ఇట్స్ నాట్ లైక్ మీకు తెలియదని కాదు, తెలియదని కాదు. మీకు యూ విల్ ఆల్సో సేమ్ అండర్స్టాండ్. థింగ్. అంటే పేపర్ మీద ఉన్న ఒక స్క్రిప్ట్ ని వెన్ వీఆర్ వాచింగ్ ఆన్ బిగ్ స్క్రీన్ దెర్ ఈస్ అ బిగ్ జర్నీ. సో ఆ జర్నీలో ఏమన్నా అవ్వచ్చు, పేపర్ మీద అనుకుంది రావచ్చు, లేదా దానికంటే తక్కువ రావచ్చు, లేదా దానికంటే బెటర్గా రావచ్చు. సో ఈ ప్రాసెస్లోనే విల్ బి ఏబుల్ టు గేజ్ ఏమవుతుంది ఏంటి అని. సో ఆ ప్రాసెస్లోనే యూ గెట్ ద వైబ్స్. అండర్స్టాండ్. అండ్ But వైబ్స్ ఎప్పుడూ ఫర్ ఒకటి చెన్నై ఉంటుంది. లవ్ స్టోరీ ఆర్ బట్ ఎప్పుడో ఒకటి ఉంటుంది ఏంటంటే, ఓకే మనకు అవుట్పుట్ నచ్చకపోయినా ఏదైనా ఒక పాజిటివ్ ఫీలింగ్ మనం ప్రయత్నించేది ఏంటంటే, లెట్స్ ట్రై అవుట్, సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి జనాలకి తీసుకెళ్దాం, మేబీ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి కొంతమందికి నచ్చుతుందేమో, వాళ్ళందరూ ఈ సినిమా చూసినా హిట్ అయిపోద్దేమో అని ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్తో మనం మార్కెటింగ్ అని చాలా గట్టిగా చేస్తాం. ఎక్కడైనా మారచ్చు, చెప్పలేం. ఒక్కోసారి మనకు అనిపించిన అది రిజల్ట్ అన్నది చాలా సినిమాలు ఉన్నాయి, ఎడిట్ టేబుల్లో కానీ ఇది వర్కౌట్ అవ్వదులే అనుకున్న సినిమాలు కూడా టర్న్అవుట్ అయిపోయి పెద్ద హిట్లు అయినవి ఇండస్ట్రీలో. సో యూ కాంట్ సే, బట్ మనకైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలిసిపోద్ది, ఓకే ఇది ఇంత వర్కౌట్ అవుద్ది. ఓకే, ఏ సీన్ చాలా కష్టం అనిపించింది మీ ఇద్దరికి, అండ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ టేకులు తీసుకున్నారు? వాట్ వాస్ దట్ ఆక్వర్డ్ సైలెన్స్? అంటే థింకింగ్ దిస్ అ లాట్ ఆఫ్ జర్నీ. టేకల్ ఐ డోంట్ నో. ఓకే, బట్ వాట్ వాస్ ద టఫెస్ట్ సీన్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఇన్ చెన్నై లవ్ స్టోరీ? ఐ కాంట్ టెల్ అబౌట్ దట్ రైట్ నౌ. అంటే మీకు ఒక మొత్తం చెప్పొద్దు, బట్ ఒక సిచ్యువేషన్, ఇట్ కెన్ బి క్రైయింగ్ లేదా ఫైటింగ్. దెర్ ఈస్ అ సీన్ ఇన్ సెకండ్ హాఫ్ విచ్ ఐ హ్యావ్, ఐ థింక్ అది చాలా డిఫికల్ట్ నాకు, బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్. Yeah. For me, I feel my introduction scene.
వెరీ లైటర్ సీన్, అదేమి ఎమోషన్ ఇది కాదు కానీ నాకు ఈ రోల్ ప్లే చేయడం కొత్త. నాకు ఐఎమ్ ట్రయింగ్, హైపర్ గా యా ఉండడం. హైపర్గా ఉంటాను నేను బయట బాగా. మీరు బయట హైపర్ గా ఉంటారా? యా ఉంటా, బాగుంటా. ఓకే. అది కొంచెం లైక్ నాకు సినిమాలు కూడా నేను ఇప్పుడు కేరాంబ్ కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఈజీగా చేసేస్తా. దట్ ఎనర్జీ స్పేస్లోకి అయితే ఈజీగా అయిపోద్ది. ఈ స్టీవెన్ రోల్ ఏంటంటే ఈజ్ ఇన్నోసెంట్, యాక్టివ్గా ఉండాలి కానీ ఒక లేయర్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక థిన్ లేయర్. అది ఓకే. నాకు ఇంట్రడక్షన్ సీన్లో వాడు కన్విన్స్ అవ్వాలి, వీడి కిరణ్ బోరం కాదు, వీడి స్టీవెనే. స్టీవెన్ క్యారెక్టర్కి ఆడియన్స్ అందరూ హుక్ అవ్వాలి, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ స్టీవెన్ కాడ హుక్ అయితేనే రిమైనింగ్ అంతా కొంచెం కనెక్టివ్గా ఉంటుంది అనమాట కదా. నాకు అది కొంచెం టఫ్ అనిపించింది ఆ But ఇంట్రడక్షన్. ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ పుల్ ఇట్ ఆఫ్. మీరు ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. 100%. అంటే మంచి వైబ్ క్రియేట్ అయింది, మంచి పాజిటివ్ టాక్ ఉంది, మంచి మెలోడీస్, మణి గారు కుదిరారు అన్ని. Yeah. ఇట్స్ ఒక చిన్న ప్యాకేజ్ లా ఉంది, బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ హిట్. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ అబౌట్ యువర్ కో స్టార్. గౌరీ వెరీ ఫ్రెండ్లీ. ఇస్ షీ ఎ గుడ్ యాక్టర్? వన్ వర్డ్ అంటే Of చూసావా, course. వన్ No, no, వర్డ్ no, చెప్పి she's- ఆపేస్తా. ఒక్కటే చెప్పమన్నారేమని. యా షీఈస్ గుడ్ యాక్టర్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ యువర్ హీరో. సో ఎక్స్ట్రీమ్లీ స్వీట్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, ఈజ్ అ వెరీ ప్రాపర్ ప్రొఫెషనల్. మేము ముందు ఒక పాడ్కాస్ట్ చేస్తాం, వీ కేమ్ టు మై స్టూడియో అండ్ ఇట్ వాస్ బాంబ్ బికాజ్ ఇట్ వెంట్ చాలా క్రేజీ వెళ్ళింది అనమాట. ఈస్ వెరీ ఆనెస్ట్, ఈస్ వెరీ స్వీట్, యా, ఉన్నది ఉన్నట్టు దట్స్ ఇట్. he'll ఈజ్ say- అన్ ఓపెన్ బుక్. యా, చెప్పేస్తారు ఆయన. దట్స్ నైస్. అండ్ డిస్క్రైబ్ అబౌట్ యువర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, ఆయన వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రవెన్ ఈజ్ ఎ పర్సన్ దట్ నాకు టూ మచ్ కనెక్ట్ అయిపోయాడు అనమాట. అంటే నేను మోర్ ఆఫ్ వర్క్ చేసేటప్పుడు నేను ఏం చూస్తానంటే, తను డైరెక్టర్ అని నేను యాక్టర్ పక్కన పెడితే బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ వన్ ఫిలిం, జడ్జ్మెంట్ లేయర్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయన్నది నేను చెక్ చేసుకుంటూ ఉంటాను యాజ్ ఎ ఆడియన్. సో ఐ ఫీల్ రవెన్న ఈజ్ ఏ ప్రాపర్ ఆడియన్. అంటే ఏ సినిమా అయినా చూపించి ఇది ఇలా వర్కౌట్ అవుదా లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈజ్ ప్రాపర్ జడ్జ్మెంట్. మా ఇద్దరికి ఆ సింక్ బాగా కుదిరింది. సో చెన్నై లవ్ స్టోరీ ఎంటైర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఆల్ 1 year పైన ఏ రోజు సెట్కి వెళ్ళినా దెర్ ఈజ్ ఎగ్జైట్మెంట్ బికాస్ ఆఫ్ హిమ్. తను ఏ రోజున సీన్ పేపర్ రాసుకొని వస్తే తెలియని నాకు ఒక ఐ ఫీల్ లైక్ అదేదో నేను యాక్ట్ చేస్తున్నాను, దట్స్ ఓకే, బట్ నేను ఇన్వాల్వ్ అయినాను దీంట్లో. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఒక ఇప్పుడు మనకు ఒకటి ఉంటుంది కదా, మన పర్సన్ రాశారా ఇది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఎందుకో తెలియకుండా రవెన్నతో అది కనెక్ట్ అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ హీ మేడ్ మీ క్రై. ఇట్స్ వెరీ రేర్, అంత ఈజీ కాదు. చెన్నై లవ్ స్టోరీ ప్రాసెస్లో ఐఎమ్ షూర్ రేపు మీరు థియేటర్లో దెర్ ఆర్ సీన్స్ దట్ మీ హార్ట్ ఫుల్ అయిపోయి ఎవరైనా సారీ టు బాంప్ ఇన్, ఎవరైనా ఏమైనా యూ గైస్ విల్ లాస్ట్ లో ఏదైనా నో అలాని కాదు, చనిపోతారా? అలాని కాదు, దెర్ ఈస్ అ సీన్స్ దట్ నో అలాని కాదు, అలా ఏం లేదు. దెర్ ఆర్ సీన్స్ దట్ Okay. ఇట్ విల్ కనెక్ట్ టు నువ్వు అస్. చెప్తుంటే నాకు అసలు ఐఎమ్ థింకింగ్ డీప్ అలా కాదు, ఇప్పుడు కదా. ఎమోషనల్లీ ఇప్పుడు మనకి కెరియర్ వైజ్ కానీ సినిమాలో స్టీవెన్ డైరెక్టర్ అవ్వాలనుకుని వాడి కోరిక, నివికి తన లైఫ్లో జరుగుతున్న ఒక ఆర్క్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్స్ ఆర్క్స్ మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది, మీకు హార్ట్ ఫుల్ అయిన ఫీలింగ్, అరే చాలా బాగుందిరా అని. ఐఎమ్ షూర్ మీరు July 24th ఒక బ్యూటిఫుల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఆఫ్టర్ సో లాంగ్ టైం. మీరు చాలా All అంటే waiting. చాలా ఐఎమ్ డామ్ షూర్. అండ్ మళ్ళీ పిక్ చేసుకుంటారు ప్రొడ్యూసర్స్, యూనో Exactly. అవును, yeah. రాజేష్ గారు కానీ, అండ్ ఈవెన్ సాయి రాజేష్ గారు అయితే ఈజ్ ఐనో యా ముందు బేబీ Yeah. సినిమా కానీ కలర్ఫుల్. తన రైటింగ్లో ఒక ప్యూరిటీ ఉంటుంది, తన స్టోరీ అది కానీ, అండ్ యా సాంగ్స్ విషయంలో తను కేర్ తీసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ హీ కేమ్ టు మీ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎస్కేఎన్ గారు అయితే వెరీ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఎప్పుడు అంటే సినిమా అంటే పిచ్చి ఫస్ట్, ఎప్పుడు కలిసిన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా ఏదో చేద్దాం సినిమాకి, నా సినిమా ఉన్నప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేద్దాం అని చాలా, అండ్ ఎప్పుడు చాలా వెరీ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఆయన. ఇంకా ధీరజ్ అన్న కో ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ సపోర్టివ్. వెరీ హ్యాపీ బ్రో, అంతా చాలా పాజిటివ్ నోట్లో ఉంది. అండ్ చెన్నై లవ్ స్టోరీకి ఖచ్చితంగా మ్యాజిక్ జరిగింది. షూట్ ప్రాసెస్లో జరిగింది, షూట్ ఎండ్ అయ్యేటప్పుడు అదే మ్యాజిక్ జరిగింది. రేపు రిలీజ్ కూడా ఖచ్చితంగా మ్యాజిక్ జరుగుతుంది, ఐఎమ్ షూర్. ఐఎమ్ లైక్ ఫింగర్స్ క్రాస్డ్. Yeah. లెట్స్ విష్, లెట్స్ హోప్. లెట్స్ హోప్ కాదు ఇంకా మేనిఫెస్టేషన్. Yes. అండ్ వాట్ యు హ్యావ్ టు సే కౌరి, వాట్ యు వాంట్ టు సే? అంటే సినిమా అంటే పిచ్చి అన్న ఒక కోర్ టీమ్ కేమ్ టుగెదర్ టు మేక్ దిస్ ఫిలిం. బీట్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, మా డైరెక్టర్ రవి గారు, వెరీ ప్యాషనెట్ పీపుల్. అండ్ దే ఆల్సో స్టాండ్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏదన్నా
డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్స్ అనేది పర్సనల్ లెవెల్కి వెళ్ళకుండా సినిమాని ఎలా బెటర్ చేయాలని చెప్పి ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ టు దట్. సో ఈ టీం మధ్య ఉండే సినర్జీ అనేది ఇట్ గాట్ మీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ ఐ లవ్ మై డైరెక్టర్స్ రైటింగ్. అంటే చిన్న చిన్న లైన్స్ కానీ మామూలుగా తను చెప్పాలనుకుంటున్న విషయం షార్ట్గా ఎఫెక్టివ్గా ఎలా చెప్పొచ్చు అనేది ఐ థింక్ హీఈస్ అన్ అబ్సల్యూట్ జీనియస్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ ద స్టోరీ ఈజ్ రిటన్ బై సాయి రాజేష్ గారు. సో ఇట్స్ హిజ్ బ్రెయిన్ చైల్డ్ అండ్ దట్ వాజ్ డైరెక్టెడ్ బై రవి గారు అనమాట. సో వాళ్ళిద్దరికీ ఒక సినర్జీ ఉండడం వల్ల both of them were able to discuss what has to come out, and director garu did whatever he has to do, and SKN garu being the powerhouse that he is, he's been pumping all the energy that we have in the film. So it's a very diverse and a different team, but everybody came together and andaram we are on the same page to make this film better. We are also in the same page Exactly. to make this film a successful Yes. film. And నేను చిన్నప్పటి నుంచి విని పెరిగిన సాంగ్స్ మణిగారి సాంగ్స్. అంటే ఎంత పిచ్ అంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మణి సార్. అండ్ మణిగారు ఈ సినిమాకి మళ్ళీ ఆయన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్తో ఇలా రావడం అసలు ఎందుకు అదే పిక్ చేసుకుంటారు కదా సాయి రాజేష్ గారు కానీ ఎస్కేఎన్ గారు కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ అది కూడా బ్యూటిఫుల్. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ మణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అవ్వడం, మ్యూజిక్ అన్ని మెలోడీస్ బ్యూటిఫుల్గా రావడం, ప్రతి పాట అద్భుతంగా ఉంది. సో ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో ముందు చెప్తాను, ఒక సినిమాని సినిమాలాగా తీయాలంటే ఒక లైట్ బాయ్ నుంచి ఒక హీరో వరకు, డైరెక్టర్ వరకు అందరూ కష్టపడి అందరికి ఒక ఎంప్లాయ్మెంట్ అది, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ చూసే వాళ్ళకి మై రిక్వెస్ట్ ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళి, ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసాయి, ఈజీ అయిపోయింది, బట్ స్టిల్ ఆ థియేటర్ అనే ఒక ఫీల్ని పోగొట్టుకోవద్దు. ప్లీజ్ గో, టికెట్ కొనుక్కొని, హ్యాపీగా పాప్కార్న్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి కిరణ్ గారిని, గౌరీ గారిని అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీని బ్లెస్ చేయండి అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ to you and to the entire team of Chennai Love Story. From my followers, from my subscribers, I'll do my best and promote this. Thank you so how much, bro. sweet. Thank you. And I think we are almost done and cover చేసామని అనుకుంటున్నా. So ఇది bro, ఇది ప్రియా కదా bro? ప్రియా కదా? Okay, July 24th. Okay, so thank you so much. ఏమైనా బోర్ కొట్టుంటే I'm sorry. I know. Not at all. Very engaging and fun. So it's been so fresh for me also to do this interview and thank you so much. So guys, చూసారు కదా, and July 24th na చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని హ్యాపీగా ఫ్యామిలీతో అందరం కలిసి చూడొచ్చు కదా, అందరూ కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో అందరూ హ్యాపీగా వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయండి. నేను కూడా నా ఫ్రెండ్స్తో వెళ్తాను. సో ప్లీజ్ డూ వాచ్ చెన్నై లవ్ స్టోరీ ఆన్ July 24th ఓన్లీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. సో నేను మొన్న ఎక్కడో ఫంక్షన్లో మృణాల్ ఠాకూర్ గారు చేయబట్టుకున్నా, ఏదో మాట్లాడి చేపట్టేసుకున్నాడు. ఎగ్జాక్ట్ మీలాంటి ఎవడో ట్వీట్ చేశాడు నాకు ఈ ట్విట్టర్లో, నా సౌండ్ సిస్టమ్ మీద చేయి తీరా అని చెప్పాను. నిజంగా ఐ వాజ్ లైక్ అమ్మ బాబోయ్, నేను చెప్పాను అమ్మ నేను మీకు వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళి అలా చేతి నేను చాలా ఫ్రెండ్లీగా సిస్టర్ సిస్టర్ మేరీ బెహన్ అని చేయి పట్టుకుంటే ట్విట్టర్లో నా సౌండ్ సిస్టమ్ మీద చేయి తీరా